నమస్కారం మాస్టర్. నా పేరు యాకలక్ష్మి, మాది జనగాం. పితా మహాపత్రి సార్కి, స్వర్ణమాలమ్మకి శాస్త్రాంగ చిత్తకోటి నమస్కారాలు, చిత్తకోటి ధన్యవాదాలు మాస్టర్. నేను ఈ చిన్న సందేశం చెప్తున్నాను మాస్టర్. ప్రతిసారి చెప్పేది మాస్టర్, నాది చివరి స్టేజ్. రేపు చనిపోతుంది, ఎల్లుండి చనిపోతుంది అనే క్రమంలో నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. ధ్యానం ఒక్కలో గాలిని గమనించుకుంటూ ధ్యానం చేసుకుంటూ నేను బతికాను. ఇప్పుడు బతికి 10 మంది చెప్పే స్థితికి ఎదిగాను. అంటే మాస్టర్ మనకిప్పుడు ఈ ధ్యానం అనే సబ్జెక్ట్ మనకు అందించిన మన పత్రి సార్కు జీవితాంతం మనం రుణపడి ఉంటాం. సారు విధాల విలేజులు తిరిగి మనకింత చక్కటి ఇంట్లో కూర్చొని ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేయండి, శ్వాసని గమనించండి, ముక్కులో గాలిని గమనిస్తే ముక్తికి మరి దారి అని మనకు చెప్పిండు సార్. మనం ఏం చేస్తున్నాం మాస్టర్? 10 నిమిషాలు చేసి అమ్మయ్య అనుకుంటున్నాం. అది కాదు మాస్టర్. ఈరోజు రేపు మహాశివరాత్రి మాస్టర్. ఈ మహాశివరాత్రి నాడు శివునితో మమేకం అవ్వాలి మాస్టర్. మనం శివునితో మమేకం అంటే శ్వాసతో మమేకం అవ్వాలి. ఆనాపానాసతి ధ్యానం చేయాలి. రేపు తీసుకునే శ్వాస జ్ఞానం ఎనర్జీ మాస్టర్ మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం ఎంతో ఆరోగ్యవంతులం అవుతాం. నీ శ్వాసే నీ గురువు అని చెప్పాడు మన గురువు గారు. ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు గురువు అని. శ్వాసే గురువు, సమయమే సాధన. నువ్వెంత చేసుకుంటే నీకు సమయాన్ని ఎంత సాధన చేసుకుంటే నీకు అంత ముక్తి కలుగుతుంది అని చెప్పిండు మన గురువు గారు. ఆత్మే పరబ్రహ్మం, ఆ బ్రహ్మదేవుడు నీలోనే ఉన్నాడు. నువ్వు తెలుసుకో, నీ ఆత్మే పరబ్రహ్మం అని తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పాడు మాస్టర్ మన గురువు గారు, మన పత్రి సార్. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, రేపు శివరాత్రి నాడు మనం నైట్ మొత్తం ధ్యానం చేసుకొని మనల్ని మనం తెలుసుకొని మనలోకి మనం ప్రయాణం చేస్తే ఈ మన గురువు ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు, మన దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేది మనం తెలుస్తుంది మాస్టర్. మనమే దేవుళ్ళము. అప్పో దీపో భవ అంటే గురువు గారు ఏం చెప్పండి, అప్పో దీపో భవ అంటే నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో. నీ దీపాన్ని వేరే వాళ్ళు వెలిగించరు, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. అర్థమయ్యేటట్టు చెప్పిండి మాస్టర్ మనకి గురువు గారు. అయితే మనం ధ్యానం చేసి శివునిలో మమేకం అవ్వాలి అని అంటే మనలోకి మనం మమేకం అవ్వాలి. మన శ్వాస అనే గురువుని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి మాస్టర్? మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనలోకి మనం ప్రయాణం చేస్తాం. మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు మనం ఎందుకు వచ్చాము, మనం ఇంకేం సాధిస్తాం ఇక్కడికి వచ్చి, మనం అని తెలుసుకునే శక్తి మనకు వస్తుంది మాస్టర్. ఆ శక్తి మనకు వస్తుంది. శ్వాసతో కూడుకుందాం మాస్టర్. మనం రేపు ధ్యానం బాగా చేద్దాం, మనల్ని మనం తెలుసుకుందాం. ధ్యానం ఎందుకు చేయాలి, నేను వచ్చిన సబ్జెక్ట్ ఏంటిది, అసలు నేను ఇంకేం చేయాలి అనే శక్తి మనకు వస్తుంది మాస్టర్ ధ్యానం చేస్తే. ధ్యానం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామని మనకు పత్రి సార్ ఎంత తెలుగులో ఎంత చక్కటి మార్గాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి కదా మాస్టర్. మనం ధ్యానం చేసి మనల్ని మనం తెలుసుకునే టైం మనకు వచ్చింది మాస్టర్. రేపు శివరాత్రి నాడు చక్కగా ధ్యానం చేసి మనల్ని మనం తెలుసుకుందాం మాస్టర్. మనలోకి మనం మమేకం అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ధ్యానం చేద్దాం ప్లీజ్ మాస్టర్. ధ్యానం చేసి మనల్ని మనం తెలుసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం.